హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కందిపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే మెంతం కూర బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని, అలాగే తగినన్ని పచ్చిమిర్చి, మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 4-5 టమోటాలు బాగా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఆనియన్, అలాగే వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో, ఎందుకంటే ఆయిల్ వేస్తే పొంగదనమాట. ఆయిల్ కంపల్సరీ వేసుకోండి. అలాగే కుక్కర్ని క్లోజ్ చేసేసి విజిల్ ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటే పప్పు మాత్రం బాగా మెత్తగా అయిన తర్వాత బాగా రుబ్బుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఆకుకూర పప్పు డైలీ వన్స్ అయినా పెట్టండి. పక్కన పోపు వేసుకోండి. పోపు ఎలా వేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు, తగినన్ని వెల్లుల్లి, కొద్దిగా ఎండుమిర్చి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకనే కరివేపాకు వేసుకోవట్లేదు. కంపల్సరీ వేసుకోండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా ఏంటి విశేషాలు? కొద్దిగా లైక్ చేసుకోండి. పోపు బాగా వేగిన తర్వాత పప్పులోకి వేసుకొని, రుద్దుకున్న పప్పులోకి వేసుకొని కలిపేసుకోవడమే. పప్పు రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా పప్పుని, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా